హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ రావ్య. మనతో పాటు ఇవాళ ఉన్నారు యూత్ లీడర్ వినయ్ విప్లవ్ గారు. ఆయన అవార్డ్ గ్రహీత కూడాను, జాతీయ యూత్ పార్లమెంట్ అవార్డు గ్రహీత. ఆయన మనతో ఉన్నారు. ఆయనతో కలిసి ఇంకా మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. బాగున్నా మేడం. ఇక్కడ ఇంతకుముందు ముట్టడిలో బరలకతో పాటు మీరు పోటీ చేసి, అంటే యాంటీగా కావచ్చు లేదా కలిసి కావచ్చు, ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా నిలబడుతున్నారు. ఎలా నడుస్తుంది మీకు ఇప్పుడు? ఎలా నడుస్తుంది అంటే, కాంగ్రెస్ రెడ్డి రాజ్యంలో ఈరోజు అమాయకులైనటువంటి మాలాంటి నిరుద్యోగులను కానీ యూత్లు కొట్లాడి ఒక యూత్ వాయిస్ ఇచ్చే నాలాంటి వాళ్ళని అణగదొక్కడానికి ఈరోజు రేవంత్ రెడ్డి ఎంతో చాకచక్యంగా ఈరోజు నన్ను జూబ్లీస్ బై ఎలక్షన్లో నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకని రిజెక్ట్ అయిపోయింది మీకు? ఎందుకని అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ కల్లకుర్తి నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేగా, నాగరికల్ నుంచి ఎంపీగా పోటీ చేసిన. నా ఓటు బ్యాంక్ అంటే అక్కడ నేను డబ్బులు ఇవ్వకపోయినా కానీ జనాలను కనీసం చైతన్యపరిచి కనీసం ఓటు బ్యాంక్ సాధించగలుగుతున్నాను. ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ నిలబడ్డా కానీ మినిమం 1000+ ఓట్స్ వస్తున్నాయి నాకు. సో ఆ 1000 ఓట్స్ అంటే మామూలు విషయం కాదు కదా. ఓటమికి 100 ఓట్లైనా తక్కువనే, 1 ఓటైనా ఎక్కువనే కదా. సో ఆ విధంగా ఏమైపోయిందంటే, ఈరోజు రేవంత్ రెడ్డి మళ్ళా ఇంటెలిజెన్స్ని పెట్టిన ఈసారి ఇంటెలిజెన్స్ పెట్టేసి ఈరోజు ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే కొట్లాడతారో, ఎవరైతే జర షైన్ ఉన్నారో, జర ఫేమస్గా ఆల్రెడీ అలాంటి వాళ్ళని ఇప్పుడు కనుక పోటీలో ఉంటే మా గవర్నమెంట్కి ఆల్రెడీ జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిణితిలో జరుగుతుంది కాబట్టి దీన్ని ఎట్లయితే అంచవేయాలని చెప్పేసి ఆర్ఓ గారిని ఎలక్షన్ కమిషన్ కాదు, అది ఏజెంట్ కమిషన్లా పెట్టుకొని ఈరోజు మమ్మల్ని నన్ను అయితే చాలా ఘోరంగా రిజెక్ట్ చేసిరు. ఎందుకు చేసిరు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు, రీజన్. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది మైనార్టీకి చాలా సపోర్టివ్గా ఉంటుందని చెప్పి బయట జనాలు అంటున్నారు, అండ్ చూసే జనాలు కూడా చాలామంది అంటున్నారు అనమాట. ఇది సెక్యులర్ పార్టీ కాదు, ఓన్లీ మైనార్టీకి సపోర్ట్ చేసే పార్టీ అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అని. అలాంటప్పుడు అస్మా అనే అమ్మాయి కూడా పోటీ చేసింది. ఆ అమ్మాయిని కూడా తీసేయడం జరిగింది, అంటే మీరు అన్నట్లు రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటారు? ఆమె ఫస్ట్ నామినేషన్ రద్దు చేసిరు, సెకండ్ నామినేషన్ అతి కష్టం మీద ఓకే చేసిరు. ఆమెను కూడా ఆల్మోస్ట్ రిజెక్ట్ చేద్దామనే చూసారు. ఓకే, నాలాగా క్యాంపస్ నుంచి చేసిన చాలా మందిని చేసారు. ఓకే, ఆల్రెడీ ఆస్మన్ కూడా వేద్దాం అనుకున్నారు. కాకపోతే బై ఛాన్స్ ఏంటంటే ఇంకేదో ఒక స్టెప్ వల్ల తన నామినేషన్ ఓకే అయింది. అంటే ఇప్పుడు మైనార్టీకి సపోర్ట్ చేసినట్టే అనుకోవచ్చా ఇప్పుడు దాన్ని? మైనార్టీ అంటే తనని మైనార్టీ పరంగా కాకుండా తను ఒక యాంటీ గవర్నమెంట్ పర్సన్గా కొట్లాడుతుంది కదా, మన నిరుద్యోగుల పక్షాన. ఆమె అంతా ఒకటే ఎజెండా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తనను రిజెక్ట్ చేయడానికి ఎలాంటి రీజన్ లేదు. వెతికిరు చాలా వరకు, కాకపోతే అందులో ఎక్కడ లూట్ ఫాల్ దొరకలేదు. ఇంకా తప్పని రిజెక్ట్ చేశారంటారు. అమ్మాయిని రిజెక్ట్ చేయడానికి రీజన్ లేదు అంటున్నారు. మరి మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి కూడా రీజన్ లేదు అన్నప్పుడు మిమ్మల్ని ఏ రీజన్ తోటి రిజెక్ట్ చేశారంటారు? అదే కదా, ఇప్పుడు అమ్మాయికి కొద్దిగా అంటే తను అమ్మాయి కాబట్టి మాట్లాడుతుంది, ఇది చేస్తుందని ఒక అమ్మాయి అంటే ఎవరికైనా సింపతి జర మద్దతు ఉంటుంది కదా. ఇప్పుడు అబ్బాయిని కదా, వీనికి ఎట్లా చేసినా కానీ ఎక్కువ మాట్లాడినా కొట్టవచ్చు, బెదిరించవచ్చు, చంపేయచ్చు, లేకపోతే బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఫ్యామిలీ పరంగా ఏ విధంగా అయినా పర్సనల్గా అయినా అటాక్ చేయొచ్చు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు అమ్మాయికి ఏం జరిగినా కానీ, ఇప్పుడు అమ్మాయిని అయితే ఇప్పుడు వెంబడే సొసైటీ గుర్తిస్తుంది కదా. అది ఒక అబ్బాయికి జరిగితే అన్యాయం, అమ్మాయికి జరిగినంత ఈజీగా అబ్బాయికి న్యాయం అయితే జరగదు కదా. ఎందుకు జరగదండి? జరుగుతుంది. లేదు, ఎక్కడ మేడం, ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు నేను అస్మాన్ అనట్లేదు, ఇక్కడ ఏ విషయాల్లో చూసుకున్నా కానీ కొన్ని విషయాలు చెప్తున్నా, అమ్మాయిలని తక్కువ చెప్పట్లేదు. కాకపోతే అంటే అబ్బాయి కాబట్టి వీళ్ళు ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఆ రోజు నేను ఎందుకని ఆర్ఓ గారిని అడిగినాను, నన్ను ఎందుకు రిజెక్ట్ చేశానంటే అపాయింట్మెంట్ ఇస్తలేదు నాకైనా. మార్నింగ్ 11 నుంచి మొదలు పెడితే ఈవినింగ్ 6:30 వరకు ఇస్తా అని చెప్పేసి నేను నామినేషన్ రద్దు అయింది, రీజన్ ఏందని చెప్పేసి మాట్లాడితే అవి ఏవి చెప్పకుండా పోలీసు వాళ్ళని పెట్టి ఇద్దరు ఎస్ఐనా 6 మంది కానిస్టేబుల్ చుట్టుముట్టి ఎందుకు చేస్తాం, బరాబరి చేస్తాం, ఎక్కువ మాట్లాడితే నేను లేపేస్తాం, లేకపోతే కేసులు పెడతాం, నా గురించి నీకు తెలుసా అని ఆ ఆర్ఓ మాట్లాడడం. అక్కడ ఉన్నటువంటి మేడం కానీ నీకేమైనా డౌట్ ఉంటే కోర్టుకి వెళ్ళు, గో టు కోర్ట్, డోంట్ ఆస్క్ మీ అగైన్. అవును మేడం, నవీన్ యాదవ్ ఇప్పుడు ఆయన ఆస్పిరెంటే, నేను ఆస్పిరెంట్నే, ఎమ్మెల్యే క్యాండిడేట్లో. దీపక్ రెడ్డి వేసిన బీజేపీ నుంచి, వాళ్ళ లూట్ ఫాల్స్ ఉన్నాయి, కాలమ్స్ వదిలేసారు వాళ్ళు. అట్లా కాలమ్స్ వదిలేసిన రిజెక్ట్ చేయాలి, మరి వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేయలేదు మేడం అని అడిగిన. కొన్ని దాంట్లో 1, 2, 3 కూడా వేయలేదు మరి నవీన్ యాదవ్, మరి ఆయన కూడా రిజెక్ట్ చేయాలి కదా. అందరు సమన్వయం కదా ఎలక్షన్ కమిషన్ అంటే, అందరు కామన్ మ్యాన్. పార్టీ క్యాడర్ అని చెప్పేసి మేమేమో వెయిటింగ్ చేస్తున్నాం స్కూటీ రోజు. నవీన్ యాదవ్ కానీ లేకపోతే ఇంకా వీళ్ళు బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళు పోయి ఒక 2-3 అవర్స్ లోపల కూర్చొని వీళ్ళతో మాట్లాడుకోనికే ఛాన్స్ ఉంటుంది. మమ్మల్ని ఏమో బయట కూర్చోబెట్టి వెయిటింగ్ చేయించి కనీసం వాటర్ కూడా ఇవ్వకుండా కొన్ని గంటలు నామినేషన్ రోజు అదే పని చేశారు.
నేను నామినేషన్కి 1:30కి లోపలికి పోతే నా నైట్ 10:30కి నామినేషన్ పడ్డది. నామినేషన్ వేసిన రోజు స్క్రూటినీ రోజు అట్లనే అయింది. పోయేసరికి నైట్ 2-3 అయింది. అంటే అధికార పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు ఏమో కొమ్ము కాస్తుంది ఎలక్షన్ కమిషన్. ఇంక ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇక వీడు గెలవచ్చు, ఆమె గెలవచ్చు, ఈయన గెలవచ్చు అనేది ఉంది. కానీ కామన్ మ్యాన్ లేకపోతే చదువుకున్న వాళ్ళు అలాంటి యూత్ వచ్చిన వాళ్ళకేమో అసలు నో ప్రియారిటీ. అంటే ఇక్కడ ఎక్కడైనా యూత్ ఓట్స్ అనేది డివైడ్ అవుతాయని అనుకొని ఇట్లా చేస్తున్నారంటారా? అందుకనే రిజెక్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు. అవును, 100% అదే మేడం. ఇప్పుడు అది కాకపోతే ఎందుకు ఆ భయం మీకు? నాకు రిజెక్ట్ చేయనికే ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నన్ను ఎందుకు రిజెక్ట్ చేసారు? నా ఎలక్ట్రోల్ అంట 10 మెంబర్స్ సపోర్టర్స్లా మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తారు. నేను ఎలక్షన్ కమిషన్ లేటెస్ట్ యాప్లా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన హెల్ప్ లైన్ దాంట్లోకి వెళ్ళి తీసి రాసి సబ్మిట్ చేసిన నేను నామినేషన్. అది ఎవరు మిస్టేక్ కదా, నా మిస్టేకా ఎలక్షన్ కమిషన్దా? ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్లో పెట్టిందే కదా మనం తీసుకున్నది, లోకల్ 10 మెంబర్స్ సపోర్టర్స్ది. ఒక్కటి మ్యాచ్ అయితే లేదంట. ఒక్కటి మ్యాచ్ అవ్వకపోతే మీ రీజన్, అది నా రీజన్ ఎందుకు అవుతుంది మేడం? నేను ఇక్కడ నా అఫిడవిట్లో తప్పు చూపెట్టినా, లేకపోతే ఇక్కడ సైన్ పెట్టకపోయినా, ఇక్కడ నేను నిల్కాడ కానీ నో అనే కాడ ఎస్ అని పెట్టినా, ఎస్ అనే కాడ నో అని పెడితే రిజెక్ట్ చేయండి, ఐ అగ్రీ. అలాంటిది ఏది లేకుండా నీది మ్యాచ్ అవ్వట్లేదు ఒకటి అని చెప్పేసి రీజన్ చెప్పేసి నేను 2 సెట్లు వేస్తాను. 2 సెట్లు ఎట్లా రద్దు నామినేషన్ రిజెక్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నవీన్ యాదవ్ది రౌడీ రాజకీయం అని అంటున్నారు, మీరేమంటారు? నేనైతే ఏమంటున్నా అంటే మేడం, నేను అనడం కాదు, గ్రౌండ్గా అంటే అక్కడ తిరుగుతున్నా కాబట్టి కొద్దిగా అర్థమైంది ఏంటంటే వాళ్ళు చేసిరా చేయలేదా నేనైతే చూడలేదు. కాకపోతే జనాల నుంచి ఉన్న మాటలు ఏంటంటే వీళ్ళు కొద్దిగా భయపెడతారు, దందాలు చేస్తారు, ఇంకా బ్లాక్మెయిల్ చేస్తారు, ఎక్కువ మాట్లాడితే కొడతారు జనాలలా. చిరు వ్యాపారులు ఏమంటారు అంటే వాళ్ళ గ్యాంగ్లో ఉండేటోళ్ళు. ఇప్పుడు నవీన్ యాదవ్ అంటే నవీన్ యాదవ్ డైరెక్ట్ వచ్చి చేయమని చెప్పకపోవచ్చు, కిందున్న వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల కూడా ఆయనకు మైనస్ జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అంటే డైరెక్ట్గా చెయ్యట్లేదు అని అంటారు. ఆయన చేస్తున్నా డైరెక్ట్ అంటే ఆయన కిందున్న గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారని జనాలు చెప్తున్నారు. ఆయన పేరు వాడుకొని చేస్తున్నారేమో చెప్పలేము కదా. ఇంకా ఏమో మేడం, అదైతే మనం ఎందుకంటే ఒక మనిషిని చూడనప్పుడు డైరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీ బీఆర్ఎస్ కంటే ఆయన రౌడీయా కాదా వాళ్ళు పక్కన పెడితే ఆయన రౌడీ అని చెప్పేసి అదొకటే మాట్లాడుతున్నారు, అవునా కదా? ఈ రోజు నేనేమంటున్నా అంటే నేను జనాలు మాట్లాడింది చెప్తాను. నాకు జనాలు మాట్లాడిన ఒపీనియన్ అవసరం. ఎవరినో బ్లేమ్ చేసాను, నేను అలాంటి రాజకీయాలు చేయడానికి రాలేదు. నేను ఎవరి మీద బురద చల్లి నా ఓటు బ్యాంక్ సాధించుకోవాలను వాళ్ళను ఓడగొట్టాలి నాకు అవసరం లేదు. నా పోరాటం గవర్నమెంట్ తోటి, కాంగ్రెస్ తోటి, నవీన్ యాదవ్ తోటి కాదు మేడం. ఇప్పుడు అంటే మీకు ఆపోజిట్ గా నిలబడింది అయితే ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా చేసింది అయితే నవీన్ యాదవ్ గారు. సో ఇప్పుడు ఆయనకు ఆపోజిట్ గానే మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఆయన పార్టీలో కాంగ్రెస్ పార్టీ అయినా కూడాను కాంగ్రెస్ పార్టీకి యాంటీగా మీరు అన్నట్టు నవీన్ యాదవ్ పైన నెగిటివిటీ ఉంది మేడం. లోకల్ ప్రజలకు గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే నవీన్ యాదవ్ పైన ఖచ్చితంగా నెగిటివిటీ ఉంది చాలా వరకు. సరే ఆయన ఫాలోవర్స్ లేకపోతే ఆయన అభిమానిస్తులు ఉండొచ్చు, సింపతి ఓటు ఉండొచ్చు, కానీ చాలా వరకు జనాలు ఏంటంటే మరి ఆ యాక్టివిటీస్కి కొంతమంది ఆలోచించి. కానీ అదే నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. చాలా మంది అంటే మైనార్టీలకు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, హెల్ప్ చేయడం కావచ్చు, సపోర్ట్ చేయడం కావచ్చు, పదవి లేకుండానే అందరికీ సపోర్ట్ చేస్తున్నాడు. ఒకవేళ పదవి వస్తే ఇంకా ఎక్కువ చేస్తాడేమో అనే ఆలోచన కొంతమందికి ఉంది. దాని గురించి ఏమంటారు? సరే ఓకే ఉండొచ్చు మేడం, మంచిగా మనం ఎట్లా అంటే కొంతమంది కూడా చెప్పారు కాదనట్లే. కాకపోతే మొత్తానికి పాజిటివ్ అని మాత్రం చెప్పలేదు మేడం. ఓకే, ప్రతి మనిషి మీద పాజిటివ్ గా అయితే ఉండదు. ఒక లీడర్ ఒక లూప్ హోల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ అందులో ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అయితే రౌడీ కాదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లీడర్కి ఉండాల్సింది ఏంటి? సేవాభావం, అర్థం చేసుకోవడం, గొడవల్ని ఆపడం. మరి అవన్నీ ఉన్నాయి కదా నవీన్ యాదవ్ లో. మరి ఉంటే మొన్న ఎందుకు వార్నింగ్ ఇచ్చింది మేడం? ఎవరికి ఇచ్చారు? మీడియా ముందలా ఒక్కొక్కటి ఇండ్లకి వెళ్ళి కూడా బయటకోరు మీ లీడర్లను కాదని. అలా ఎలక్షన్ కమిషన్ నువ్వు నామినేషన్ ఏముందుకు ఏదైనా మాట్లాడు, నామినేషన్ ఇచ్చిన తర్వాత అవన్నీ ఎన్నికల సంఘం ఉల్లంఘనే కదా, ఉల్లంఘించినట్టే కదా, మన మీద కేసు చేయాలి కదా. మీరు ఒకవేళ వస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు యూత్ కోసం? నేను ఒకటే అనుకుంటున్నా మేడం, యూత్ రాజకీయాల్లోకి రావాలి 100% చెప్తున్నా. ఖచ్చితంగా కొట్లాడాలి, అసెంబ్లీలో మన యూతే ఉండాలి. ఈ ముసలి నక్కలు కాదు, ఈ ముసలి డొక్కలు కాదు. నన్ను అడిగితే మాత్రం ఓపెన్గా చెప్తున్నాను నేను. ఈరోజు నేను ఏం చెప్తున్నా తెలంగాణ ప్రజలకు కానీ 100% చెప్తున్నా, యూత్ ఉండాలి రాజకీయంలో. ఈ డబ్బులు ఉన్నాడు, తాత పోతే మనవడు తాత, ఈ వారసత్వ రాజకీయాలు అవసరం లేదు. ఇప్పుడు నేను బీఆర్ఎస్ కూడా చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్లో వాళ్ళ చనిపోయినప్పుడు భార్యకి ఎందుకు ఇవ్వాలి? ఇంకా మంచి క్యాండిడేట్కి ఇవ్వచ్చు కదా. మరి యూత్ మరి విశ్వవర్ధన్ రెడ్డి ఆయన కూడా ఇవ్వచ్చు కదా. కాంగ్రెస్లో దీపక్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు? ఇంకా మంచి వాళ్ళు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అవునా కదా? ఇప్పుడు కాంగ్రెస్లో ఆయనకు నవీన్ యాదవ్కి ఇచ్చినట్టు మరి వీళ్ళు కూడా ఇవ్వచ్చు కదా. సింపతి రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు ఏంది మేడం ఇది?
మీరు యూత్ కాబట్టి మీ చుట్టూ ఉండే జనాలు కూడా మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ పార్టీ లీడర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? అంటే యూత్ కూడా రావాలి అని ఉందా? ఎందుకంటే మిమ్మల్ని తొక్కేస్తున్నారు కదా, అలాంటప్పుడు పైకి వెళ్ళాలి అనే ఆలోచన ఉందా మీతో పాటు ఉండే వాళ్ళకి? లేదు మేడం, చాలా వరకు లేదు, భయపడుతున్నారు, చాలా భయపడుతున్నారు. వస్తే చంపేస్తారో, ఏమో ఎత్తుకెళ్ళి ఏం చేస్తారో, లేకపోతే మనం టార్గెట్ చేసి ఏం చేస్తారో, ఫ్యామిలీని ఏం చేస్తారో భయంలో ఉన్నారు. కానీ ఈరోజు భయపడుతున్నావు, అది చేస్తున్నావు. ఇలా 100 రూపాయలు ఉన్న బస్ టికెట్ 150-200 రూపాయలు చేసిండు. అది ఎవడు అడగాలి, ఎవడు క్వశ్చన్ చేయాలి? అది క్వశ్చన్ చేసేటోడు కూడా, ధైర్యం ఉన్నోడు కూడా ఆగిపోతే, తెలిసినోడే మాట్లాడకపోతే తెలియనోడు ఎవడు మాట్లాడతాడు మరి మేడం? మీరు ఏ ధైర్యంతో వచ్చారు రాజకీయాలు? నాకు ఆ ధైర్యం ఉంది మేడం. నేను చదువుకున్న వ్యక్తిగా వాట్ ఈజ్ వాట్ రైట్, ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది మనకు కావాలి, ఏది మనకు రాజ్యాంగం ఇచ్చింది, ఏది మనకు నాయకులు ఇవ్వాలి అనేది నేను తెలుసుకున్నా కాబట్టి, దాని మీద నేను వర్కౌట్ చేసిన కాబట్టి, మన హక్కులు మనం సాధించుకోవాలనే ఒక కాన్సెప్ట్ మీద ఆ ధైర్యంతో వచ్చాను నేను. మరి మీకు ఆ భయం లేదా? చంపేస్తారేమో, లేకపోతే మమ్మల్ని తీసుకెళ్ళిపోతారేమో, మా కుటుంబాన్ని ఏమైనా చేస్తారేమో అనే భయం మీకు లేదా? నాకు లేదు మేడం. ఎందుకని? లేదు. అంటే వెనకాల ఏమైనా సపోర్ట్ ఉందా? నాకు ఏ సపోర్ట్ లేదు. నా సపోర్ట్, నా ధైర్యం అంతా నా ఓన్లో, నా బ్లడ్లో ఉన్నటువంటి రివాల్యూషన్, మీ పేరులోనే ఉందంటారు. నాలో ఉన్న రివాల్యూషన్ నన్ను ముందుకు నడిపిస్తుంది. ఒక అన్యాయం జరిగితే అందరూ కూసుట నార్మల్గా ఉండగలుగుతారేమో, కానీ నేను ఉండలేను మేడం. నాతోటి కాదు అది. అక్కడ ఏం జరిగినా కానీ నేను బాధ్యుల పక్షాన్ని నిలబడడానికే, కొట్లాడడానికే ట్రై చేశాను నేను. వాళ్ళ అవతల ఎంత మోతావారు కానీ, దార్కార్ కానీ, లేకపోతే వాళ్ళ గ్యాంగ్ కానీ, రోడ్ షీటర్ ఏదైనా కానీ, ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడతాను నేను. నాలో ఉన్నటువంటి నిజం, అదే ధైర్యం, అదే నా లోపల ఉన్నటువంటి తృప్తి, అదే సంతృప్తి నాకు. మరి భయపడే యూత్ని మీరు ఎలా ప్రోత్సహిస్తారు రాజకీయాల్లోకి రావాలి అని? చాలా వరకు ప్రోత్సహిస్తున్నాం మేడం. ప్రతి మీటింగ్లో కానీ, ఇక్కడ కలిసినా కానీ రావాలి, మీరు పోటీ చేయాలి, సర్పంచ్ కన్నా ఏదో ఒక విధంగా మోటివేట్ చేస్తున్నా. వాళ్ళకి చేద్దాం అనుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ మళ్ళీ చేస్తే ఏమవుతుందో, మమ్మల్ని ఏం చేస్తారో అనేది ఒక భయాందోళనలో ఈరోజు యూత్ ఉన్నారు. కానీ ఎప్పటికైనా మనిషి చనిపోక తప్పదు మేడం. నిన్న ఒక ఇన్సిడెంట్ అయ్యింది, నిన్న బస్సు యాక్సిడెంట్, టిప్పర్ లారీది అయింది. ఇప్పుడు అందులో ఉన్నారు 3 అక్కయ్యలు చనిపోయారు పాపం. ఒకటే ఇంటికి సంబంధించిన వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళకి తెలుసా? తెలియదు. బస్సు ఎక్కిరు, ఇంటికి పోతామని అనుకున్నారు. కానీ అన్ప్రిడిక్టబుల్ టైంలో మనం ఈరోజు ఇది చేయకపోతే, మనం ఇది చేసి ఇది అవుతుంది అనుకోవడమే మనం బతికి వేస్ట్. చెగువేర నేను ఒకటే ఫాలో అవుతాను మేడం, చెగువేర సిద్ధాంతమే ఫాలో అవుతా. ఎప్పుడైతే మనం భయాన్ని వదిలేసాం, అప్పుడే మన బతుకు స్టార్ట్ అయినా అన్నాడు. ఏదైతే అన్నాడో నేను దాని మీదనే బేస్ చేసుకొని పోతా. ఓకే, చంపేసి అమూర్ణ అవుతుండొచ్చు మేడం, అవునా కదా? శ్రీకాంత్ సార్ చనిపోతేనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలాంటి 1200 మంది త్యాగాలు చేసినే కదా ఈరోజు మనం ఇంత ఫ్రీగా మన హైదరాబాద్, మన తెలంగాణ అని మాట్లాడుకుంటున్నాం. అలాంటి బలిదానం లేకపోతే ఈరోజు ఐటీ కానీ, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కానీ, లేకపోతే ఊర్లలో పథకాలు కానీ, చెరువులు కానీ, ఇంత డెవలప్మెంట్ అవుతుండేనా? ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉంటుండే, మళ్ళీ ఆంధ్రలో చేతులే మన వీళ్ళంతా మన తొత్తులు ఉంటుండే, ఇదే జరుగుతుండే. మీకు ఆ ధైర్యం ఉంది? నాకు ధైర్యం ఉంది మేడం, 100% చెప్తుంది. ఇంట్లో వాళ్ళకి భయం లేదా ఏమవుతుందో అని? అంటే మా ఇల్లు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ మేడం. అంతేనా? మా ఇల్లు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. ఓకే. మా నాన్న ఒకటే చెప్తారు, నాకు నిజం వైపు నిలబడి, ధర్మం వైపు నిలబడి 10 మందికి అన్నం పెట్టాలి, 10 మందికి చేతునియాలి, మన వరకు చేతనైన కాడు కానీ ఉండేటువంటి వ్యక్తి మా నాయన. అలాంటి ఆయన కడుపులో పుట్టినా కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు మా నాయన ఆగిపో, ఇది చేయక అది చేయక అని ఎప్పుడు చెప్పలే. చేసేది కరెక్ట్ చేయి, కరెక్ట్ చేసేటట్టయితే నిలబడు, లేకపోతే వద్దని చెప్తాడు. కానీ అక్కడిక్కడ న్యూట్రల్గా ఉండొద్దని చెప్తాడు. అంటే రాజకీయాలకు రాకుండా కూడా మనం ప్రశ్నించవచ్చు, రాజకీయాల్లోకి వచ్చి ప్రశ్నించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే అయితేనే మేడం ఏదైనా చేయనీకి. అందుకే కదా ఇప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు క్వశ్చన్ దెమ్ యాజ్ ఎ సిటిజన్, ఐ కెన్ ఆల్సో క్వశ్చన్ దెమ్. అంటే ఒక మీడియా పర్సన్గా కాకుండా యాజ్ ఎ సిటిజన్ ఐ కెన్ క్వశ్చన్ దెమ్. అలాగా మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా. అస్సలు సిటిజన్గా చేస్తే, అంటే ఎమ్మెల్యే అయ్యి కంటెస్ట్ చేసి చేయాలని లేదు కదా. సిటిజన్గా చేసిన మేడం, స్టూడెంట్ లీడర్ కమ్యూనిజం భావాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఇలా అడుగుతున్నాను. ఒకప్పుడు గన్ను పట్టుకునేది మేడం, ఆ రోజులలో అది నడిచింది. ఇప్పుడు పెన్ను పట్టుకొని పెన్నుతో సమాధానం చెప్పాలి. నేను పెన్ను పట్టుకొని ఆ పెన్నుకు ప్రజలకు ఏదైతే అవసరం, ఏదైతే కావాలి, ఏదైతే అవసరం, ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నారో అది సొల్యూషన్ చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో మీరు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటారు? ఒకవేళ మీరు వస్తే ఎలాంటి మార్పులు తీసుకొస్తారంటారు? అసలు రోడ్లు ఎట్లున్నాయి మేడం? జూబ్లీ హిల్స్ అని పేరు చెప్పుకొని అరే జూబ్లీ హిల్స్ అది ఇది అంటారు, కానీ రోడ్లు ఎట్లున్నాయి? డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుంది? ఇప్పుడు వర్షం పడ్డది, ఇప్పుడు వస్తుంటే ఎంత ఘోరంగా ఉంది. ఎక్కడిదక్కడ రోడ్లు బాక్ అయిపోయి ఎక్కడిదక్కడ ఉన్నాయి. దీనివల్ల డెవలప్మెంట్ జరిగిందంటారా? ఉన్నవాడు మేడలలో ఉంటాడు, వాడు ఏం రాడు, ఎప్పుడో ఒకసారి బయటకు వస్తే, లేకపోతే వచ్చినా కానీ వాడు ఏదో విధంగా ఉంటాడు. కానీ కామన్ మ్యాన్కి
రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఒక కమ్యూనిటీ హాల్స్ లేవు, కాలేజెస్ లేవు. సరే ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉండాలిగా మేడం. అవును. జూబ్లీస్ గడ్డ మీద ఉన్న వాళ్ళు ధనవంతులు, కానీ గడ్డ కింద ఉన్న వాళ్ళు అందరు ధనవంతులేనా? బోరబండ్ ఎట్లుంది, రామేత్నార్ ఎట్లుంది? ఇప్పుడు నేను యూసుఫ్పూర్లోనే చదువుకున్నా చిన్నప్పటి నుంచి, జవహర్లాల్నే పెరిగిన నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా కదా. కొద్దిగా డెవలప్మెంట్ లాగా అంటే మీరు ఎక్కువ కాలేదు, కొద్దిగా డిఫరెన్స్ అయింది కానీ మరీ ఎక్కువ డిఫరెన్స్ కాలేదు. ఉన్నవాడికి మాత్రమే మంచిగా రోడ్లు మళ్ళీ అక్కడ అది చేసుకుంటూ ఇది చేసుకుంటున్నారు. కానీ ఈ పేదలు బతికే ఏవైతే రోడ్లు ఉన్నాయో గల్లీలు ఉన్నాయో ఇంకా శిథిలావస్థనే ఉన్నాయి. ఇంకా వాళ్ళకు ఏమి ఇవ్వాలి? ఎంప్లాయ్మెంట్ లోకల్గా ఒక జాబు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహబూబ్నగర్ జిల్లా నాది అనుకోండి, 100 మార్కులు ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి 100 మార్కులు రావాలి. అదే లోకల్ పర్సన్ ఇక్కడ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ రాస్తే 50-60 మార్కులు వస్తే ఇక్కడ క్వాలిఫైడ్. అది ఎవరు చెప్పాలి మేడం? ఎవరు చెప్పాలి? అది గవర్నమెంట్ చెప్పాలి కదా, ఇనిషియేట్ తీసుకోవాలి కదా యూత్కి. అందరూ ఇప్పుడు చూడండి, మీరు సిటీలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ ప్రిపరేషన్లు ఉంటారు, జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ చదువుతారు సిటీకి వచ్చి. కానీ లోకల్ హైదరాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు ఏమున్నా బిజినెస్లు ఐటీకి సంబంధించి ఇటు వెళ్తారు కానీ గవర్నమెంట్ సెక్టర్కి రారు. మరి అలాంటి వాళ్ళని గవర్నమెంట్ సెక్టర్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తే ఎవరు బాగుపడతారు? సో ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయట్లేదా? అంటే రిజెక్ట్ అయినంత అంటే ఇప్పుడు మీరు రావడానికే, కంటెస్ట్ చేయడానికి, క్వశ్చన్ చేయడానికి వస్తున్నాను, మార్పులు చేయడానికి వస్తున్నాను అంటున్నారు. అవును. అలాంటప్పుడు మిమ్మల్ని కంటెస్ట్ కూడా చేయనీయకుండా రిజెక్ట్ చేసినప్పుడు మీరు దాని మీద ఎలా పోరాడాలనుకుంటున్నారు? నేను ఒకటే మేడం, ఇప్పుడు ఒక అనుభవం జరిగితేనే మనిషి ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు, రేపు నెక్స్ట్ ఎవరికైనా చెప్పగలుగుతాడు. నాకు ఈ రోజు సిచ్యువేషన్ వచ్చింది, ఈ సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఈ సిచ్యువేషన్ నేను ఎలక్షన్ కమిషన్కి నేను దీనిపైన ఫైట్ చేస్తాను మేడం. ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకే. నేను ఆ రోజు నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసర్ లేకపోయేసరికి నా పనిలో నేను బిజీ అయిపోయినా. సో ఈ రోజు నన్ను రిజెక్ట్ చేసినా కానీ నేను అస్మకు సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి అస్మకు సపోర్ట్ చేస్తున్నాను. ఒకటి, రాజకీయం అంటే మన నిలబడి అన్ని మనం చేసినే కాదు కదా, మన వాళ్ళు మన ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు మన వాళ్ళే కదా. మార్పు కావాలి మనకి మార్పు. ఇప్పుడు నాలాగా తను కూడా యూత్, తనకు సపోర్ట్ చేస్తున్నా, ఈరోజు తన కోసం ప్రచారం చేస్తున్నా, జనాలకు అర్థమయ్యేటట్టు. నన్ను తొక్కొచ్చు కానీ నా ఆలోచన విధానం తొక్కలేరు కదా. నా ఆలోచన విధానం తనకున్నది, తనలాగా చాలా మందికి ఉన్నది. సో వాళ్ళందరికీ నేను 100% సపోర్ట్ చేస్తున్నా, నిలబడుతున్నా, ప్రచారంలో ఉంటున్నా, డైలీ వాళ్ళకంటూ ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నా. కానీ ప్రభుత్వాన్ని మాత్రం ఈ రోజు అయిపోలేదు మేడం. గ్రౌండ్ రిపోర్ట్స్ అయితే నవీన్ యాదవ్ గారే హైయెస్ట్ మెజారిటీ తోటి విన్ అవుతారు అంటున్నారు, మీరేమంటారు? అస్సలు గారు అంటున్నారు గ్రౌండ్ రిపోర్ట్స్ అయితే. గ్రౌండ్ రిపోర్ట్స్ అట్లనే అంటాయి కానీ అసలు కథ నవంబర్ 11 తెలుస్తుంది. మరి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అస్మ గెలవచ్చు. ఛాన్స్ ఎక్కడ ఉంది? మీరే అంటున్నారు తొక్కేస్తున్నారు అని చెప్పి. సరే తొక్కేయచ్చు. కంటెస్టెంట్ కూడా అవ్వనీయకుండా చేస్తున్నారు, ఒకసారి రిజెక్ట్ చేశారు, సెకండ్ టైం ఓకే అయిపోయింది అంటున్నారు. అలాంటి అమ్మాయి గెలుస్తుందని ఎలా అంటారు? ఎందుకు వెళ్ళదు మేడం? ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు జనాల తను డైలీ ప్రతి గడపకి వెళ్ళి ప్రచారం చేస్తుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా వెళ్తున్నారు, ఆయనతో పాటు ఆయన భార్య కూడా ప్రతి గడపకి వెళ్ళి మేము ఇలా మార్పులు చేస్తామని చెప్తున్నారు. ఆయన ప్రజల మనిషిగా ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు అస్మా అనే అమ్మాయి కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మరి అమ్మాయిని ఎలా నమ్ముతారంటారు? నమ్మి ఎలా ఓట్ చేస్తారంటారు? ఇప్పుడు నవీన్ యాదవ్కి అస్మాకి పక్కన పెడితే ఈక్వల్ క్వాలిఫికేషన్లో ఎవరు ఉంటారు మేడం? క్వాలిఫికేషన్ కాదు కదా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చూస్తారు, బ్యాక్గ్రౌండ్ చూస్తారు, లేకపోతే వాళ్ళు చేయగలరా. కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదు మేడం. కాదు, బట్ వాళ్ళు చేయగలరా లేదా కెపాసిటీ చూస్తారు కదా. వాళ్ళకి అంత కెపాసిటీ ఉందా, నిలబడగలరా, ఆ సామర్థ్యం ఉందా లేదా అని చూస్తారు. మరి ఆ సామర్థ్యం ఉందా అస్మాలో? ఉంది. ఎందుకు లేదు? ఏముంది చెప్పండి. ఎందుకు లేదు? ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో చదువుకుంటూ ఈరోజు తన మీద కేసులు అయితే నేను ఎందుకు కావద్దు ఎమ్మెల్యే అని ఒక ఆలోచనతోటి ఇక్కడ దాకా రావడం ఫస్ట్ సక్సెస్. ఓకే. వితౌట్ బ్యాక్గ్రౌండ్ మేడం, పేరెంట్స్ లేదు తనకి. ఈ రోజు ఒక స్టాండ్ తీసుకొని నిలబడ్డది. ఈ రోజు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నేను నిలబడ్డా అంటే ఇదే మా సక్సెస్. సరే ఈరోజు సామర్థ్యం లేదంటే ఎమ్మెల్యే అయితే ఏం సామర్థ్యం కావాలి మేడం? ఏం సామర్థ్యం కావాలి? ఇట్లా చూపెట్టుకోవాలి, 100 మంది ఇక్కడ అని చూపెట్టుకోవాలి. ఇది అసామర్థ్యం, రౌడీలను చూపెట్టుకోవడమా? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే దాన్ని క్లియర్ చేసే అంత శక్తి ఉంది మేడం. ఎందుకు లేదు చెప్పు? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటే నీ కింద ఎంఆర్ఓకి సంబంధించి ఎంఆర్ఓలు ఉంటారు, నీ కింద జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు నీ కిందనే ఉంటారు, దానికి సంబంధించిన అధికారులు ఉంటారు, ఈ రిస్క్ టీం అన్ని ప్రతి నీ నియోజకవర్గం పరకు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉంటారు. వాళ్ళందరితో ఎందుకు చెప్పారు మేడం? ఈ రోజు నేను ఈ సీట్లో కూర్చున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎమ్మెల్యే అయితే మీరు 3 డిపార్ట్మెంట్, మీరే ఒక డిపార్ట్మెంట్ అనుకో, మీరు నా మాటినారా? ఇప్పుడు వాళ్ళు జనాలు వచ్చి నాకు చెప్పినప్పుడు నేను మీతో ఎందుకు పని 100% చెప్పగలుగుతాం. ఇదే మేడం మన దేశంలో జరుగుతున్నటువంటి కుట్ర ఇది.
అదే నేను యూత్ వస్తే వీడికి ఏం తెలియదు, లేకపోతే వీళ్ళతోటి కాదు, వీళ్ళ దగ్గర నేను ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరికి యాంటీ కాదు, నేను క్వశ్చన్ చేసింది మీ దగ్గర ఆన్సర్ రావడం కోసం మాత్రమే. మేడం నేను ఏమంటున్నా, మీరు మిమ్మల్ని అనట్లేదు, ఈ రోజు జనాలలో జనాలకు తెలియడం కోసం అడుగుతున్నాను. నేను ఏమంటున్నా, జనాలలో కూడా ఇదే మేడం క్రియేటివిటీ. ఇప్పుడు ఎవరైనా వచ్చిరంటే యూత్ లీడర్స్ 10 విషయాలు తెలుసు, ఒక 4-5 డిపార్ట్మెంట్లు ఎవరు, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది మేడం, ఇప్పుడు దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరితో ఎట్లా మాట్లాడితే అవుతుంది, ఎవరితో అనేది ఎమ్మటే తీసుకొని న్యాయం చేయాలనుకుంటాం. అవును. ఇప్పుడు ఆయన 100 కోట్లు 150 200 కోట్లు పెట్టిండు నవీన్ యాదవ్, ఆయన ఏం సంపాదించుకోకుండా ఉండడం. కొన్ని మాటలతోనే సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్, కొన్ని మనం వెళ్ళి సాల్వ్ చేయాల్సి వస్తుంది. అలాంటి సామర్థ్యం ఉందా అని అడుగుతున్నాను. ఉంది మేడం, ఖచ్చితంగా ఉంది. యూత్ తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చింది. ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయకుండా ఉంటారా మేడం? ఎందుకంటే అట్లా ఈ కింది వర్గాల నుంచి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా బాధలు తెలుసు, కష్టాలు తెలుసు కాబట్టి గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి సంపాదించుకోవాలి, వీళ్ళకేం చేసేది రాజకీయం చేయాలని ఎప్పుడు అనుకోరు మేడం. నేనైనా తనైనా ఇంకెవరైనా సరే డబ్బులున్న వ్యక్తి, డబ్బుల పరంగా బ్యాక్గ్రౌండ్ పరంగా వచ్చిన వ్యక్తి 100 CR పెట్టిండా, 200 పెట్టినా, 300 CR పెడితే దాన్ని 3 చేసుకోవాలని చూస్తాడు. ఎందుకంటే తనకు ఆల్రెడీ గ్రౌండ్ టు గ్రౌండ్ తెలుసు కాబట్టి ఎక్కడ ఏది నొక్కితే ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ ఏం చేయొచ్చు, ఎక్కడ మనం సంపాదించుకోవచ్చు అనేది తెలుసు. కానీ ఇప్పుడే కొత్తగా ఎమ్మెల్యే అయిన యూత్కి అవన్నీ ఉండవు. నన్ను ఒకటే ఉంటుంది మైండ్లో, అరే నన్ను జనాలు నమ్మి ఓటేసారు, నాకు నేను అలా నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే కాన్సెప్ట్ మీద పనిచేస్తారు తప్ప సంపాదించుకోవాలి ఏదో చేయాలని మాత్రం ఉండదు. ఈరోజు ఖచ్చితంగా సామర్థ్యం ఉంది మేడం. నేను గ్రౌండ్ రిపోర్ట్స్కి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అడిగాను. ఏమని అడిగానంటే, ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా టెంపుల్స్లో దాడి జరగలేదు, అది కూడా ముస్లిమ్స్లు దాడి చేశారు. మీరు అంటే మైనారిటీస్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారనే మాట అయితే వస్తుంది బయట. ఆ సపోర్ట్ని చూసుకొని ముస్లిమ్స్ మీరు రావడంతో 1 year లోపలే ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరిగింది. అది జరిగిన వెంటనే అఘోరా ఎంటర్ అయ్యారు. ఇదంతా సీన్ పక్కన పెడితే దీనికంటే ముందు మనకి హైడ్రా వచ్చింది. ఈ హైడ్రాని పెద్ద ఇష్యూ కాకముందే, అంటే నేను ఇదంతా అడగలేదు వాళ్ళతోటి, జస్ట్ ఈ ఇష్యూ గురించి మైనారిటీ గురించి అడిగాను. సో నేను మిమ్మల్ని అడుగుతాను, హైడ్రా ఇష్యూని, పెద్ద ఇష్యూని సాల్వ్ చేయడానికి, అంటే చిన్నదిగా కనిపించడానికి ఈ ఇష్యూని పెద్దది చేశారా? మనకి ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ జరిగింది ఇలాగా. అఘోరా గురించే మీడియా కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు అఘోరాని హైలైట్ చేశారు. హైడ్రా అనేది సైలెంట్ అయిపోయింది. సో మీరేమంటారు దాని గురించి? నాకు అనిపించింది రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్సే చేస్తాడు మేడం. ఇప్పుడు ఒక ఇష్యూ మేజర్ నడుస్తుందంటే, ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నదంటే దాన్ని హైలైట్ భూతత్వం పెట్టి జనాలను డైవర్ట్ చేసేస్తాడు. ఆ అఘోరా అనేది ఏంది మేడం? ఏంది? జనాల కోసం ఏమైనా చేస్తురా, ఏమైనా కష్టపడుతురా, లేకపోతే ఏమైనా మాట్లాడుతున్నాడా? ఆ పనికి మాలిని తీసుకొచ్చి చూపెట్టి ఈరోజు ఇప్పుడు హైడ్రా అనేది ఈ మాదాపూర్ సున్నం ఉంది కదా, ఆ బాధితుల పక్షాన మేము నిలబడి మా పార్టీ త్రూ మేము అంత కష్టపడి ప్రెస్ మీట్ పెట్టి మా డబ్బులతోటి మేము వాళ్ళకు నీరసనగా వాళ్ళకు మద్దతు తెలిపితే రేవంత్ రెడ్డి ఏం చేసిన, అమ్మ వీళ్ళు ఏదో చేస్తుర్రా కొత్త పార్టీ యూత్ మొత్తం అని చెప్పేసి ఏం చేసిన, మా అందరినీ ఒక 40-50 మందిని 5 PSలకు తొలగించింది. ఎవరు ఎక్కడ పోతున్నాం కూడా తెలియదు, మా ఫోన్లు లాక్కొని. ఇది ఎంత అణచివేత అంటే! ఈరోజు ఏంటంటే నిజంగా కొట్లాడి ఒక డైవర్ట్ అయ్యి జనాలకు అర్థమయ్యేసరికి అఘోరా లాంటిలో, లేకపోతే ఇంకో రేపు ఇప్పుడు జూబ్లీస్ ఏమైనా జరిగింది అనుకోండి, జూబ్లీస్ బై ఎలక్షన్ కనిపించేది. ఇప్పుడు ఆ ఇష్యూనే కనిపించేటట్టు ఈరోజు ఆయన చేతిలో ఛానల్స్ పెట్టుకొని, సోషల్ మీడియా వాళ్ళ చేతిలో పెట్టుకొని డైవర్ట్ చేస్తుంది జనాలని. ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే తప్ప ఆయన నిజంగా ఏదో జనాలకు చేయాలనుకున్న సీఎం అయితే హైడ్రా వల్ల కూడా రేవంత్ రెడ్డి పైన చాలా నెగటివిటీ అయితే స్ప్రెడ్ అయింది. ఈవెన్ అంటే చాలా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇబ్బంది పడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఎక్కడ ఉండాలో తెలియక ఇబ్బంది పడిన రోజు కూడా ఉన్నాయి, మనం చూసాం. సో దాని గురించి మీరేమంటారు? మానవత్వం ఉన్న లీడర్ అయితే ఎవరు అలాంటి పని చేయరు మేడం. మానవత్వం ఉన్న లీడర్ అయితే ఎవరు, ఎందుకంటే మన తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఏంటంటే, ఆడపిల్ల అంటే మన ఇంటి ఆడపిల్ల లాగా చూస్తారు, ఏ ఆడపిల్ల అయినా కానీ. అవునా కదా? ఇప్పటికీ చూడండి, పెళ్ళి అయిపోయినా కానీ ఏ ఫంక్షన్ చేసినా కానీ ఆడపిల్లని పిలుచుకొని ఆడపిల్లకే ఉంటుంది. మరి నీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్లనే ఉంది, మీ భార్య కూడా ఒక ఆడమనే, మరి కడుపుతో ఉన్న వాళ్ళని చిన్న పిల్లల్ని ఈ మాదాపూర్ సున్నం కాడ నైట్ 2 గంటలకు వచ్చి నువ్వు అలా పోలీసు వాళ్ళని పెట్టి బెదిరించి ఇళ్ళకి రాగానే కనీసం ఆ పిల్లలు బొమ్మలు కూడా తీసుకోకుండా, అంటే ఒక ముందస్తు హెచ్చరిక కూడా ఏది ఇవ్వకుండా చేసేసి కులగొట్టడం ఎంతవరకు మానవత్వం మేడం అది? నేను నమ్మి అచ్చంపేట నుంచి శివానట్ అయినా ఓట్లు వేసిందంట, నీ నియోజకవర్గం నుంచి. నేను మొన్న ప్రెస్ మీట్లో, సోమాజిగూడ ప్రెస్ మీట్లో శివానట్ అయినా ఆయన కాలు పట్టుకుని మరీ బతిమలాడుకున్న, ఆయన నా ఇల్లు కూల్చేసిర్రు నన్ను చెప్పకుండా ఒక ముందని ఆయన ఇంట్లో ఉన్న బియ్యాన్ని కూడా తీసుకొని కూడా బుల్డోజర్లు పెట్టి కూల్చేసిర్రు. ఇది ఏ మానవత్వం మేడం? లీడర్షిప్ అంటారా దీన్ని? నువ్వు వచ్చావు ఒక పల్లెటూరు నుంచి, కొండారెడ్డిపల్లి అనేది నా రామన్గాల్ కలవకూడితే ఒకటే ప్రాంతం అంతా,
అదే మన దగ్గరికి వచ్చి ఇప్పుడు నువ్వు సీఎం కాకపోతుంటే నీ ఇల్లు కూల్చుంటే ఎట్లుంటుండే? నేను కేసీఆర్ నిన్ను రాత్రిపూట 2 గంటలకు వచ్చి తలుపులు ఇరగొట్టి పోలీసులు తీసుకుపోతే నీకు మేము సపోర్ట్ చేసినాం. ఎందుకంటే రాత్రికి ఆ టైంలో భార్య పక్కన ఉన్న టైంలో ఇలాంటికి ఇట్లా వేయడం ఎంతవరకు కరెక్ట్? ఆయన కూడా ఫ్యామిలీ ఉంటుంది, ఏదైనా ఉంటే మార్నింగ్ చూసుకోవచ్చు కదా, మిడ్ నైట్లో ఏంది ఎంత అరాచకం అని చెప్పేసి నీ గురించి మేము వాయిస్ ఇచ్చినాం. అప్పుడు ఈరోజు నువ్వు అది మర్చిపోయి అంతకన్నా ఘోరంగా పిల్లల కడుపుతోడు ఆడవాళ్ళని చిన్న చిన్న పిల్లలను పోలీసులతో గుంజిపించి వాళ్ళ ఇల్లు గులగొట్టడం ఎంతవరకు కరెక్ట్? అది లీడర్ చేసే లక్షణమేనా? లీడర్ కూడా అసలు లక్షణమేనా అది? ఇప్పుడు ఒకటే సర్వే నెంబర్లా రోడ్ అవతల పేదల ఇల్లు, రోడ్ ఇవతల ధనవంతుల ఇల్లు, మరి ఒకటే సర్వేలు ఇద్దరు కబ్జా చేసినప్పుడు మరి ఇద్దరు కూల్చాలి కదా, మరి వీళ్ళెందుకు కూల్చట్లే నువ్వు? పేదోడుకో న్యాయం, కన్వెన్షన్ కూడా కూల్చేసాం కదా అని చూపిస్తున్నాడు. మరి ఈ రోజు కన్వెన్షన్ ఏమైంది? మరి ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది? మరి గవర్నమెంట్ పేరు మీద పోయిందా? అది ఒక రూమర్ వస్తుంది కదా, 100 కోట్లు 250 200 కోట్లు ఇచ్చిన నాగార్జున తమ్ముడిది కూడా కూల్చాను చెప్పకుండానే అంటున్నాడు కదా, కూల్చేయమని ఆదేశాలు ఇచ్చిండు. మరి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కూల్చారు. మరి ఇంకా వాళ్ళ అన్నది అయితే చెరువులనే ఉంది కదా, మరి ఫస్ట్ వాళ్ళ అన్నది కూల్చారు కదా. వాళ్ళ తమ్ముడికైతే ఆదేశాలు ఇస్తాడు, మరి పేద ప్రజలకైతే ఆదేశాలు ఇవ్వడా? ఆదేశాలు ఇవ్వడు. ఎందుకంటే ఆయన రెడ్డిస్కి ఏముంటుంది? నిజాం కాలం నుంచి చూసుకున్నా కానీ నిజాంని ఎంత పెట్టిరో అంతకు వీళ్ళు కూడా పెట్టిరు. మళ్ళీ అదే రెడ్డిలో చాలా వరకు వీళ్ళకి నిజాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి మంచి మంచి యోధులు ఉన్నారు. మళ్ళీ ఎక్కడ పోతుంది మేడం? ఈరోజు అదే చేస్తున్నాయి ఆయన ఊర్లల్లో. ఇప్పుడు రెడ్డి ప్రభుత్వం రాలని చెప్పేసి ఊర్లల్లో ఎప్పుడు కనిపించిన రెడ్లు కూడా ఈ 10 ఏళ్ళలో రేవంత్ రెడ్డి వచ్చిండు అని చెప్పేసి వీళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఊర్లల్లో మొత్తం కొనివాడేసి ఓట్లని. కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని ఎవరిని నమ్మాలో తెలియక ఏదో గుడ్డి గుర్తులాగి వచ్చింది తప్ప. ఇప్పుడు కుల రాజకీయాలు జరుగుతున్నాయి. 100% కుల రాజకీయాలే. నువ్వు తిట్టిన మహేందర్ రెడ్డి డీజీపీ ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ఉన్నప్పుడు, అదే మహేందర్ రెడ్డిని నువ్వు కంప్లైంట్ ఇచ్చి గాజులు వేసుకో ఏదో పంపించి ఏదో సంథింగ్ అనేది ఏదో జరిగింది, పింక్ కలర్ డ్రెస్సులు వేసుకో అని చెప్పి చెప్పిండు పోలీస్ ఆఫీసర్కి. అలాంటి మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి టీజీపీఎస్కి ఎట్లా నువ్వు చైర్మన్ చేస్తావు? అంటే రెడ్డి అనే కదా, నీ రెడ్డో నువ్వు ఓటుకుంటలేవు. మరి అది అంతకన్నా మంచి వ్యక్తులు లేరా ఎస్సీ ఎస్టీ బీసీలలో? వాళ్ళని ఎందుకు పెట్టావు? మీలాంటి యూత్ వస్తే రాజకీయాలు ఎలా మారుతాయి అంటారు? అవినీతి నిర్మూలన జరుగుతుంది మేడం. ఫస్ట్ ఈ చేసిన ఇన్ని ఏళ్ళలో చేసిన కుంభకోణాలని బయటకు తీస్తాం. మా ఎజెండా ఒకటే, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దుర్మార్గులని బట్టబయలు చేసి ప్రజల ముందు, ఆ ప్రజల సొమ్ము వాళ్ళు ఇన్ని రోజులు దోచుకున్నది ప్రజల ముందు తీసుకొచ్చి ఆ ఏసీబీ రైడ్లు, సిబిఐ అవసరమైతే మా తోటి కాకపోయినా కానీ సిబిఐని కూడా మేము ప్రభుత్వంలో ఉంటే కనుక సిబిఐని సపోర్ట్ తీసుకొని మరి వీళ్ళపైన ఎంక్వైరీలు చేసి మరి వీళ్ళ మొత్తం అవినీతి జిట్ట ఏదైతున్నదో, అవినీతి అక్రమాలు ఏవైతున్నాయో, భూములు కానీ డబ్బులు కానీ బంగారం చాలా చేసిరు వీళ్ళు. ఆ అక్రమాలను బయట మళ్ళీ ఇంకొక రెడ్ బుక్ తెరుస్తారంటారా ఇక్కడ? ఖచ్చితంగా తెలుస్తాం. తెలంగాణ రాష్ట్రం వీళ్ళ అయ్యలు కానీ వీళ్ళు కానీ కొట్లాడి తెచ్చింది కాదు. ఇది నాలాగా ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చింది. ఈరోజు ఏమో ఇల్లు అలకంగానే పెళ్ళైనా అన్నట్టు మేము అలికిన దానికి వచ్చి నువ్వు వచ్చి ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నావు. తెలంగాణ అమరవీరులని నువ్వు కొట్టడానికి గన్ను పట్టుకున్నావు, లేకపోతే ఇట్లా అలాంటి అరచకాలు చేసినటువంటి నీచుడి నువ్వు. నీకు ఏ అర్హత ఉంది తెలంగాణ రాష్ట్రం సీఎం గానికి? రేవంత్ రెడ్డికి అర్హతే లేదు. తెలంగాణ ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఉద్యమకారుల మీద దాడి చేసినోడికి ఇలా ఏ విధంగా నమ్మి ఓటేసినాం అనేది సిగ్గు తెచ్చుకోవాలి ఫస్ట్ మనం. మీరు కాంగ్రెస్ పార్టీకి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారా లేకపోతే రేవంత్ రెడ్డికి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారా? నేను కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్నే మాట్లాడుతున్నా, రేవంత్ రెడ్డికి అగెనిస్ట్నే మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా వాళ్ళందరికీ అగెనిస్ట్నే మాట్లాడతా. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అగెన్స్ట్? ఎందుకంటే బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి 42% ఇచ్చిర్రు కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు. మరి ఆ డిక్లరేషన్ ఎక్కడ పోయింది మేడం? ఏంది డైవర్ట్ పాలిటిక్స్? నువ్వే జీవో రిలీజ్ చేస్తావు, నేను తెస్తున్నా చూడు ఇగో అంటే ఢిల్లీకి పోతే జంతర్ మంతర్ ధర్నా పెడతావు. నువ్వు ధర్నాకు మీ పార్టీ ప్రెసిడెంట్, మీ పార్టీ క్యాండిడేట్ రాహుల్ గాంధీ ఆగ్రనేత అంటారు. ఏడాగ్రనేత ఆయన అడ్డంగా ఏడవనుకున్నాడు ఆ రోజు రూమ్లల్లో. మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి జనాలు వచ్చిరు, సీఎం వచ్చిరు, మంత్రులు వచ్చిరు, బీసీ సంఘాలు మన జాజుల సీనాన్ని వచ్చిన ఇలాంటి వచ్చినప్పుడు మరి నువ్వు ఎందుకు రాలే అక్కడికి? నువ్వు ఢిల్లీలో ఉంటావు కదా, నీకు 1 గంట సేపు వచ్చి మద్దతు తెలుపు నీకు లేకున్నదా? ఎందుకు యాంటీ గారు మేడం తోటి పిటిషన్ చేపిస్తావు హైకోర్టులో? అంటే అంత పిచ్చోలాగా అనిపిస్తున్నారు నీకు తెలంగాణ ప్రజలు? బీసీ సోదరులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, బీసీలను ఏ విధంగా మోసం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ బూరెడి మాటలు చెప్పేసి చాలా ఘోరంగా అవమానపరుస్తుంది. ఈరోజు ఈ తిప్పికొట్టాలంటే రేపు వచ్చే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ను మీరు ఓడగొడితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది తప్ప మన ఏదైతే ఉన్నో ఇప్పుడు శత్రువుని ఓడగొట్టాలంటే ఏం చేస్తాం మేడం? ఇప్పుడు చంపాల్సిన అవసరం లేదు, ఓటమే చంపడం.
ఆ ఓటమికి రేపు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఇస్తారు. ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నందుకే కదా స్థానిక ఎన్నికలు పోతలేరు. ఒక్కవేళ వాళ్ళు గెలిస్తే, ఎవరు? నవీన్ యాదవ్ గెలిస్తే? నవీన్ యాదవ్ గెలిస్తే తెలంగాణ ప్రజలందరూ చెంప కొట్టుకున్నట్టే అది. చెప్తున్నాను కదా, నవీన్ యాదవ్ గెలిస్తే ఏం జరుగుతుంది మేడం? అది కొత్తగా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరగదు. వాళ్ళ ఒకటే జరుగుతుంది. మీరేం జరుగుతుంది అనుకుంటున్నారు? నేను ఒకటే జరుగుతుంది అనుకుంటా. వాళ్ళు చేసే అరాచకాలకి ఒక లైసెన్స్, ఒక స్టాండ్, ఎలాంటిది ఏది లేకుండా, ఇన్స్ట్రక్షన్ లేకుండా ఏదైనా చేసుకుంటూ పోవచ్చు అనుకుంటా. అభివృద్ధి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ బోరబండ మేము వస్తే అభివృద్ధి చూపిస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. యూత్ కి ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు వాళ్ళు. గత ప్రభుత్వం నడిపించిన నోటిఫికేషన్ల తర్వాత ఈయన చేసిన కొత్తగా ఏమున్నాయంటే, ఒక డిఎస్సి 5,000 నరేసిండు, పోలీసు రిక్రూట్మెంట్ అన్నాడు, అవి కూడా గత ప్రభుత్వ నోటిఫికేషనే. ఈయన కొత్తగా వచ్చి 2.5 ఏళ్ళలో చేసింది ఏం లేదు, ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళలో చేసేది ఏం లేదు. ఎందుకంటే ఆయనే చెప్తుండే మేడం, కుల్ల చెప్తుండు 18,000 కోట్లు ఉన్నాయి, నన్ను కోసుకొని తింటారా, చంపుతారా, ఏం చేస్తారు నన్ను, నా తాను లేవు, ఏం చేస్తారు వేసుకొని బహిరంగంగా చెప్పిండు ఆయన నోటిఫికేషన్ లేడిస్తాడు. ఇక ఇప్పుడు నోటిఫికేషన్ రావాలంటే, కొత్త రిక్రూట్మెంట్ జరగాలంటే మరి జీతాలు ఇవ్వాలి కదా వాళ్ళకి. అది జరుగుతుందా? డబ్బులే లేవని అప్పుడు రిక్రూట్మెంట్ ఎడికల్ అవుతుంది. ఇది కూడా మోసమే కదా. మోసపూరితమైన సీఎంని పట్టుకొని మనం పాకులాడుతున్నాం. ఇలాంటి రోజులల్లో మనం బతుకుతున్నాం అంటే తెలంగాణ ఎంత ఘనత ఉంటుంది అనుకున్నాం. సరే మేడం, గత ప్రభుత్వం చేసింది, వాళ్ళు వేసిర్రు, వీళ్ళు చేయలేదు అంటలేను. కానీ నిజంగా రైతులకు కానీ, రైతు రుణమాఫీ అన్న 2 లక్షలు అందరికి వచ్చినాయా? కొంతమందికే అయింది. మరి మహిళలకు 2,500 ఇస్తాను. మా వల్లే తెలంగాణ వచ్చిందని కూడా వాళ్ళు వాదిస్తున్నారు. ఏడంగా వచ్చింది మేడం? మా పార్టీ ఉండడం వల్లనే మీకు మా చేతుల మీదగానే వచ్చింది అని చెప్తున్నారు. అవును, మీ మీదగానే వచ్చింది కదా. మరి మీ మీదంగా వచ్చినప్పుడు 40 ఏళ్ళ కింద నుంచి మీ ప్రభుత్వం ఉంది కదా సెంట్రల్లో, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడే ఇస్తే 1,200 మంది చనిపోకపోతున్నాయా మేడం? ఒక 30 years అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 years బ్యాక్ అనుకో, 20 years బ్యాక్ కూడా సోనియా గాంధీ చేతుల్లో ఉంది కదా. మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అంటే మనుషులను చంపేస్తారు మీరు, చచ్చిపోవాలి, లాస్ట్కి వస్తే మేము ఏదో ఎక్కడ ఇది ఉధృతం అయిపోయింది తెలంగాణ మార్చ్ అని చెప్పేసి, మిలియన్ మార్చ్ గట్టిగా అయింది, ప్రజలు మొత్తం ఉద్వేగంలో అయిపోయారు, ఈనటట్టు లేరని చెప్పేసి అట్లా బిల్ పాస్ చేసిరు. కానీ వాసంగా చెప్పాలంటే కేసీఆర్కి ఉంది మేడం అర్హత మాట్లాడడానికి తెలంగాణ పైన ఎంతో అంతో. రేవంత్ రెడ్డికి ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమాన్ని నడుపుతున్న ఆయనకు ఉంది, ఆయనకు రెస్పెక్ట్ చేస్తాం, పార్టీ పరం కాదు, తెలంగాణ ఉద్యమకారుడుగా మేము చేస్తాం. తెలంగాణ ఉద్యమకారుడు ఆయనకు మేము సపోర్ట్ చేస్తాం. అంటే సపోర్ట్ అంటే రాజకీయం కాదు, గౌరవిస్తాం. కేసీఆర్ గారిని గౌరవిస్తాం, తెలంగాణ కోసం పాటుపడ్డాడు అని చెప్పేసి మేము గౌరవిస్తాం. ఇప్పుడు దీపక్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తాం? దీపక్ రెడ్డికి ఎందుకు చేస్తాం మేడం? దీపక్ రెడ్డి ఏడా కనిపిస్తుంది మేడం? ఏడా నిరుద్యోగులకు వచ్చి సపోర్ట్ చేస్తున్నాడు, ఏడా ప్రజలు ఇబ్బంది పడుతున్నాడు. ఈ హైడ్రా గురించి జూబ్లీస్ని బుల్డోజర్ పెడితే ఆయన ఏడా మాట్లాడినా ఆయనకు సపోర్ట్ చేయాలి మేము? బీజేపీ ప్రభుత్వం ఏది ఇక్కడ కోవట్ పార్టీ, అది అలయన్స్లలో గెలిచి పైన చక్రం తిప్పాలనుకుంటారు వాళ్ళు. అండ్ ఇంకోటి చూడండి, మీరు ఏమని అనుకోండి, మీ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా, బీజేపీ కనుక సరే, బీజేపీ దేశాన్ని కాపాడుతుంది, కరెక్ట్ వేలో వెళ్తున్నది, సైన్యాన్ని సపోర్ట్ చేస్తుంది, ఓకే, అంత నేను కాదనట్లే. అదే బీజేపీ లా ప్రకారం చూసుకుంటే ఈ కాంగ్రెస్ కానీ ఇంకా ఘోరం. అదైతే ల్యాండ్ ఆర్డర్ మొత్తం మనుస్మతి చేయాలని చూస్తారు ఇంకా వాళ్ళైతే. ఖచ్చితంగా నేను బీజేపీ ఈ విషయంలో సపోర్ట్ చేయను. ఓకే, మోడీ గారు అంటే రెస్పెక్ట్, దేశం కోసం చాలా చేస్తున్నారు, వాళ్ళకు మన ఆర్మీని మంచిగా నడిపి. మరి ఆయన ఆదేశాల మీదకే కదా వీళ్ళు ఏదైనా చేస్తారు ఇక్కడ చేయాలంటే. మరి ఆయన్ని నమ్ముకొని ఇక్కడ కూడా వాళ్ళు ఓట్లేస్తే, ఇంకా ఓట్లేస్తే తెలుస్తుంది మేడం. అట్లనే అనుకొని మొత్తం అలయన్స్లు పెట్టుకున్నారు. ఏపీలో అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూడరు మీరే. నేను చూస్తున్నా ఇప్పటివరకు ఏం జరిగింది మేడం? 1.5 year అవుతుంది వచ్చి దగ్గర ఏపీలో అలయన్స్ పెట్టుకున్నారు బీజేపీ, టీడీపీ, జనసేన. అది ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ సైడ్లో ఆయన మాగంటి గోపి గారు 2 సార్లు గెలిచారు. ఇప్పుడు ఆయన అనివార్య కార్యాలయం వల్ల ఆయన లేరు కాబట్టి ఇప్పుడు ఆయన వైఫ్కి వచ్చింది. ఇప్పుడు ఆమెకి సింపతి ఓట్స్ పడే ఛాన్స్ ఉందంటారా? ఉంది మేడం, ఖచ్చితంగా జరుగుతున్న పాలిటిక్సే అది. ఒకటి సింపతోటి ఓటు బ్యాంక్ పోవడం, 2 అభిమానంతో పోవడం తప్ప నిజమైన నాయకుడికి ఓటేయాలి, నాయకుడు అంటే ఎవడు అనేది మొత్తం డైవర్ట్ చేసి పడేసారు మేడం. ఒకప్పుడు ఏముండేది, మీకు తెలియచ్చినప్పటి నుంచి అయినా నాయకుడు అంటే పలానోడు మంచోడు వేయాలి ఓటు అని ఉండేది. అదే మంచోడు అయితే ఓటు వేయాలి రానేది. ఇప్పుడు మంచోడు కాదు వాడు. నాకు తెలిసిన నాయకుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన మాట్లాడినట్లుగా, ఆయన తీర్చిదిద్దినట్టుగా ఇంకెవరు చేయలేరని అనిపిస్తుంది. అదే చెప్తున్నాను కదా మేడం, నాయకుడు అంటే ఎక్కడో మంచోడు అంటే అరే వేయొచ్చురా అని వేసారు. ఇప్పుడు ఎట్లుంది, వీడు మంచోడా, ఫస్ట్ వీడు పక్క జరుపుర్రా, వీడు మంచి ఏరికి వస్తే మన రాజకీయంలో నడవరు అని చెప్పేసి పక్క జరుపుతారు. వీడు 10 రూపాయలు డబ్బు పెడతాడు, 10 పెట్టి 100 రూపాయలు తీసుకొని పోతాడు అనేటువంటి
అంటే 10 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు 1000 కోట్లు తీసుకోయేటోడు మంచోడు ఈ రోజులలో. వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి అన్నాడు ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో గెలవక ముందు, జనాలకు మేము మోసం చేయడమే కావాలి, వాళ్ళకి అట్లా చేస్తేనే కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడిండు. ఇంకా మరి జనాలు ఎప్పుడు తెలుసుకొని నిజాన్ని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం డెవలప్మెంట్ చేసుకుంటాం. ఏదానికైనా రాహుల్ గాంధీ ఆదేశాలు కావాలి. ఇప్పటిదాకా క్యాబినెటే మొత్తం ఫుల్ఫిల్ కాలేదు 1 year దాకా, మొన్నటి వరకు కూడా. అంటే ఎంత దారుణం మేడం. అంటే ఏ పర్మిషన్ కావాలన్నా కేసీ వేణుగోపాల్ గారిని, మల్లికార్జున ఖార్గే గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, సోనియా గాంధీ పర్మిషనే కావాలా? మీరా తెలంగాణ కోసం కొట్లాడింది? మీకు ఏ అర్హత ఉందని మీరు అంటారు? ఇలా తెలంగాణ తల్లి సోనియా మాట తెలంగాణ ఇచ్చిన తల్లి కాదు నాయన, తెలంగాణను 7 కాడికి కథం పెట్టిన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మొన్న రీసెంట్గా జరిగిన బతుకమ్మ అప్పుడు కూడా బతుకమ్మ చీరలు ఇవ్వలేదు అని చెప్పి చాలా మంది, అంటే చీరలు ఇవ్వలేదని కాదు, ఒక తెలంగాణ ఆడపడుచుకి ఇచ్చే ఒక లాంఛనం లాగా అనుకుంటారు ప్రతి ఒక్కరు. కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి అదే పద్ధతిలో వస్తుంది. కానీ ఈసారి బతుకమ్మ చీరలు కూడా రాలేదని చాలా మంది ఆడపిల్లలు బాధపడ్డారు. దాని గురించి మీరేమంటారు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అంటే తెలంగాణ తల్లిని కూడా రూపురేఖలు మార్చడం, అంటే గ్రాండ్గా ఉండడం ఓర్చుకోలేకపోతున్నారు మేడం వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గ్రాండ్గా ఉంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. అంటే రెడ్డిలది ఎట్లుంటుంది అంటే, చాలా వరకు అందరూ అనట్లేదు, కొంతమంది రెడ్లు అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఎవరు తెలంగాణ తల్లి అంటే రెడ్డి తల్లి అయితే కాదు కదా, ఒక వెలమ తల్లి అయితే కాదు కదా, ఎస్సీల తల్లి లేకపోతే బీసీల తల్లి ఎస్టీల తల్లి కాదు కదా. తెలంగాణ తల్లి అంటే అందరి తల్లి. మన తల్లిని ఎట్లా గౌరవించుకోవాలనుకుంటాం? మనం మంచిగా ఉండాలి, నగలు ఉండాలి, ఆమెకంటే ఒక వేషధారం ఉండాలి అనుకుంటాం. దేవతలా చూస్తాం తల్లిని, ఆడపడిచిన దేవతలా చూస్తాం మనం. అలాంటిది తెలంగాణ తల్లి ఇంకెంత బాగా చూడాలి. అలాంటిది రూపురేఖలు మార్చేసి ఎంత అవమానపరిచారంటే అది చాలా ఘోరం మేడం. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే మనకు తెలిసింది ఏంది, చేతిలో వరి, ఈ చేతిలో కుమ్మం పట్టుకొని ఆమె ఒక కిరీటం పెట్టుకొని ఆ విధంగా మన అమ్మవారి తల్లిగా అనిపిస్తుంది. మనం అమ్మవారిని ఎక్కువ పూజిస్తాం తెలంగాణలో. అమ్మవారి లెక్క మనం పూజించుకున్న తెలంగాణ తల్లి అనుకోని చెప్పేసి దుర్గమ్మ అనుకోవచ్చు, అందులో మైసమ్మ అనుకోవచ్చు, ఎల్లమ్మ అనుకోవచ్చు, అన్నపూర్ణలాగా అనుకో. మన నలుగురు ఈ దేవుళ్ళనే కదా మనం బాగా బిలీవ్ చేస్తాం. అట్లా మనం అనుకొని మన తల్లి అనుకొని మనం అది చేస్తే, నువ్వు ఒక చీర ఏదో ఫస్ట్ అయితే మీకు అసలు విషయం తెలియదు. నేను ఓయూలో దీని గురించి మాట్లాడిన క్యాంపస్లో. అక్కడ మాట్లాడినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒకటి రిలీజ్ చేసారు వీళ్ళు డెమో. దాంట్లో ఏంటంటే శారీ మొత్తం 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీది. ఫేస్ కట్ మొత్తం ఎవరిది? రేవంత్ రెడ్డి గారి భార్యదంట. అట్లా కొద్దిగా ఒక డెమో నేను ట్రోల్ చూసిన. అండ్ ఇంకొకటి సోనియా గాంధీ గారిది ఫేస్ కట్ డెమో. అంటే సరే ఫేస్ ఎవరిదున్నా కానీ చీరనంట 3 రంగుల జెండా అంట, కాంగ్రెస్ పార్టీ జెండా. అప్పుడు తెలంగాణ తల్లి ఎలా అవుతుంది? ఇంకా తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి అవుతుంది, కాంగ్రెస్ రాష్ట్రం అవుతుంది. ఇది ఒక పార్టీ అనేది ఈ రోజు ఉంటుంది పోతుంది, కానీ తెలంగాణ అస్తిత్వం అనేది, తెలంగాణ తల్లి అనేది, తెలంగాణ ఆత్మగౌరవం అనేది, తెలంగాణ బతుకమ్మ అనేది నిరంతరంగా భూమి ఉన్నంత వరకు కొనసాగుతుంటుంది. అది మనం చాలా వీడియోస్ లో కూడా చూసాము, అంటే అవార్డ్ ఫంక్షన్స్ లో వాటిలో కూడా చూసాము. అందరూ అవార్డ్స్ ఇచ్చేసిన తర్వాత జై తెలంగాణ అని అనడం కూడా చూసాం, హీరోస్ కావచ్చు అందరు కావచ్చు. కానీ అదే అవార్డ్ ఫంక్షన్ లో జై తెలంగాణ అనే మాట రేవంత్ రెడ్డి నుంచి రాలేదు. దాని నుంచి మీరేమంటారు? ఆయన చంద్రబాబు నాయుడు కోవటు, ఆయన శిష్యుడు. మీడియాల ముందు ఎవరికి ఓడరాబోయి కోవట్ అని ఒకసారి మాట్లాడినంత మాత్రాన నిజం అబద్ధం కాదు కదా. ఈరోజు నువ్వు కప్పిపెట్టవచ్చు కానీ చరిత్ర మాత్రం కప్పిపెట్టదు కదా. మరి ఓటుకు నోటు కేసులు ఎవరు దొరికిరు? ఏ పార్టీ నుంచి నువ్వు అది చేసినావు? నీకు ఆ ర్యాపోలేందే ఇక్కడ నీకు ఇంత నడుస్తున్నదా? ఇప్పుడు జై తెలంగాణ ఎందుకంటాడు మేడం? జై తెలంగాణ ఆయనకు సపోర్ట్ లేదు. తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఏ నినాదం ఎత్తుకోలేక అసెంబ్లీలో తెలంగాణ గురించి మాట్లాడింది, కానీ తెలంగాణ కోసం కొట్టేటప్పుడు ఏడున్నాడు ఆయన? ఏడగానే మీకు ఏమైనా కనిపించిందా? లేదు. మరి నాకు కనిపించలేదు. అంటే ఇది రివెంజ్ లాగా అనుకోవచ్చా? అంటే ఎవరు సీఎం పేరు మర్చిపోయాను నేను అని చెప్పి అల్లు అర్జున్ ఒక దాంట్లో అంటారు. దాని తర్వాత పుష్ప రిలీజ్ అయినప్పుడు ఒక పెద్ద గొడవలు అవ్వడం, ఒక ఇద్దరు ఫ్యామిలీలో ఇద్దరు చనిపోవడం, తర్వాత తను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, తనకు చాలా బాధపడ్డాడు. ఈ అల్లు అర్జున్ విషయం ఇప్పటికీ కొంచెం సెటిల్ అవుతున్నా ఎవరు మర్చిపోలేని విషయం. ఒక హీరో తనకు సంబంధం లేకుండా పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది. అది రేవంత్ రెడ్డి కావాలని చేశారు అని అంటారు. డైవర్ట్ పాలిటిక్స్ అంతేనా? అప్పుడు ఆ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఏం జరుగుతున్నది? గవర్నమెంట్ హైడ్రా జరుగుతుంది. ఎట్లా డైవర్ట్ చేయాలి? అగూరిని తెచ్చిన అగూరి తర్వాత అల్లు అర్జున్ పక్కన వేసి పడేసి. ఇప్పుడు ఆయన కామన్ మ్యాన్ గా ఉండాలన్నప్పుడు ఏం చేయాలి? ఆయన అల్లు అర్జున్ గారు కూడా తప్పు ఉంది మేడం. పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు పోవాలి. ఆయన నేను ఈ సీన్ చూసిపోతానని ఆయన కూడా కరెక్ట్ కాదు. సెకండ్ థింగ్, సరే జరిగింది, వాళ్ళకు ఆర్థికంగా చేయాలని చెప్పేసి మాట్లాడాలి. ఆయన సినిమా ముందు అలా మాట్లాడినట్టు, సినిమాలో చేసినట్టు నువ్వు మీడియా ముందు మాట్లాడితే కరెక్ట్ కాదు. అది
ఒక హీరో చూడండి ఇప్పుడు అంతెందుకు ఈయన ఒకరు ఇద్దరు చనిపోయారు ఈయన దగ్గర. పిల్లాడు కోమలకు పోయిండు అల్లు అర్జున్ విషయంలో. తలపతి విజయ్ అవును తమిళనాడు ఎంత ఫేమస్ యాక్టర్ అయినా అవును ఆయన పొలిటికల్ పార్టీ పెట్టుకున్నారు ఇప్పుడు ఆయన తమిళగా వెట్రి కజాగం పార్టీ పెట్టిండు టీవీకే పార్టీ. జనాదరణ ఎట్లుంది ఇప్పుడు అక్కడ? 43-44 మంది చనిపోయినా కానీ ఈ రోజు ఆయన మీద నెగిటివిటీ ఉందా? లేదు. ఎందుకు? ప్రభుత్వం చేయించింది కాబట్టి, ప్రభుత్వం కావాలని చేయించింది కాబట్టి. కొన్ని లక్షల మంది వస్తే కూడా జరగని ఒక్క ప్రాణం పోనప్పుడు ఒక 10-15 వేల మంది వస్తే జరిగిందంటే అక్కడ కుట్ర జరిగిందని అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన బయటికి చెప్పుకున్నాడు, నా వల్ల తప్పు జరిగింది, నేను బాధపడ్డాడు, మాట్లాడాడు. అది క్రియేటివిటీ చేయాలి. నువ్వు ఏం చేయాలని చెప్పేసి పిల్లలకి ఏం చేయాలని నువ్వు డైరెక్టర్ మాట్లాడుకుంటే సొల్యూషన్ అవుతుందా? నువ్వు ఒక ఫేమ్ లీడర్వి, జనాల లీడర్వి. ఇప్పుడు సినిమా హీరో అయినా అంతేగా మేడం. మరి అలాంటప్పుడు ఈయన కూడా సినిమా లీడర్ లాగా, మరి సినిమా యాక్టర్ అన్నప్పుడు నీకు అభిమానించేటోళ్ళు ఉంటారు. నీ కోసం సినిమా తీసుకొచ్చి వాళ్ళు చనిపోయారు. ఎలా చనిపోయారని పక్కన పెట్టు. మరి అలాగ నువ్వు న్యాయం ఈ జరిగిన విషయంలో ఇద్దరిది తప్పు ఉందంటారా? రేవంత్ రెడ్డి గారిది అలాగే అల్లు అర్జున్ గారిది ఇద్దరు తప్పు ఉంది. ఈయనకు ఆయన ఛాన్స్ ఇచ్చిండు, ఆ ఛాన్స్ ఈయన పట్టుకొని ఈయన ఆట ఆడించిండు. ఎందుకంటే నువ్వు ఒక సీఎం మర్చిపోయిన అన్నప్పుడు నువ్వు దాని తగ్గట్టు ఎందుకన్నావో ఏందనో ఫ్లోలనో దేనికన్నా పక్కన పెడితే, కొన్ని మీడియా ముందర మాట్లాడేటప్పుడు ఒక సెలబ్రిటీ అయినప్పుడు కొన్ని ఆలోచించుకొని మర్చిపోతేనే ఇంతలాగా చేయాలంటారా? అదే ఒకటేం లేదులే మేడం, వాళ్ళంతా మెగా ఫ్యామిలీ, వీళ్ళకి వార్ జరుగుతున్నా దాంట్లో వీళ్ళకి అంతా కుమ్ములాట జరుగుతుంది. చూసే జనాలంతా పిచ్చోళ్ళు. ఫస్ట్ పనికి మాల ఇంటి గొడవను ఎటుకాక సెలబ్రిటీలు అని చెప్పి డిస్ప్లే చూపెడతా అంటే ఎంతవరకు కరెక్ట్ మేడం? మీ ఇంట్లో కొట్టుకుంటే మీ ఇంట్లో అందరు ఇప్పుడు అందరి ఇంట్లో గొడవ. యాజ్ ఎ యూత్ లీడర్ మీరు యూత్ కి ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే, సినిమా పరంగా లేకపోతే రాజకీయ పరంగా, సినిమా పరంగా కన్నా పట్టించుకోకుండా రాజకీయ పరంగా పట్టించుకుంటే మన ఊరు మనం కానీ డెవలప్మెంట్ జరుగుతుంది. యూత్ రాజకీయాల్లో ఉంటే ఒక విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సినిమా పరంగా సినిమా చూడాలి వదిలేయాలి అంతవరకే ఉండాలి. అంతేగాని వాళ్ళకి ఏదో జరిగిందని చెప్పి ఇద్దరు హీరోల మధ్యలో కొట్టుకొని వస్తే, పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరుపతిలో కొట్టుకొని వచ్చినాడు. ఎవరి ఫ్యామిలీ మునిగింది? ఇలా ఎన్టీఆర్ సినిమాలు తీయకుండా అయినా ఫ్యాన్స్ వచ్చిందండి, లేకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాల చేసే పనులు చేయకుండా అయిపోయిందా? దీనివల్ల నష్టం జరిగేది మన కుటుంబాలకి. యూత్కి నేను చెప్పేది ఏంటంటే, సినిమాల పరంగా సినిమా పరంగానే చూడండి. వాళ్ళు ఈరోజు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఏం జరిగినా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అన్నిటికీ నువ్వు మంచి విల్లల బత్తరు, వాళ్ళు ఒక లార్డ్ లైఫ్ మంచి లైఫ్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే, అది మనకు అవసరం లేదు. నీ హీరో ఏం కొన్నా లేకపోతే ఏం చేసినా నీకేం చేయడు. నువ్వు పెట్టిన టికెట్ తోటే ఆయనకు పైసలు పోతాయి, నువ్వు పెట్టిన టికెట్ తోటే ఆయన ఇంకా పైకెత్తి వెళ్ళగలుగుతాడు. పుష్ప 2,000 కోట్లు 1,500 కోట్లు సంపాదించింది, బాహుబలి 2,500 కోట్లు సంపాదించిన మాత్రం అలా నీకు రూపాయి తీసేయం ఇయర్ ఫ్యాన్ అని. నువ్వు బట్టలు నింపుకొని బజార్లోకి వచ్చినా ఆ థియేటర్ కాడ ఏం చేసినా ఏం చేయరు. కాకపోతే అభిమానం ఉండాలి, ఉండొద్దు అంటలేదు. సినిమాల వల్ల చాలా వరకు ఉండాలి. చైతన్యవంతం కూడా అవుతాడు సినిమా వల్ల. చెప్పడం కన్నా చూడడం ద్వారా ఇంకెక్కువ రియలైజ్ అవుతాడు. కానీ నేను ఏమంటున్నా అంటే, మంచి సినిమాలకు ప్రియారిటీ ఇవ్వండి. సినిమాలను చూసి థియేటర్ నుంచి వచ్చినాక మన పనులు మనం చూసుకుంటూ, మనం వ్యక్తిగతంగా కాకుండా సొసైటీకి కూడా యూత్ ఏం చేస్తే బాగుంటుంది, తప్పుని తప్పు అని చెప్పి ఏలైతే చూపెడితేనే మనం ఏమన్నా రేపు రాబోయే తరాలకు ఏదైనా ఇవ్వగలుగుతాం, ఉంచుకోగలుగుతాం. పెడుతున్నారు అన్నట్లుగా విన్నాను. ఏంటి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఉంటాయి చెప్తాను మేడం, అంటే కష్టం. కానీ ఆ పార్టీ ఏందనేది మా సిద్ధాంతాలు మా పార్టీ వస్తుంది మేడం. ఓకే, ఏంటంటే మేడం గారు అన్నట్టు మీరు అన్నట్టు నిజమే. కాకపోతే పార్టీ పెడుతున్నాం, కాకపోతే ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ ప్రజలలో చేయించుకునే పరంగా మాత్రం నడవదు. ఓకే, ఆ ఒక్క క్లారిటీ అయితే ఏం చెప్తారు? ఇప్పుడు బై ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే, నాలాగా నిరుద్యోగుల్లో పోటీ చేసినటువంటి మా ఫ్రెండ్స్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే అసెంబ్లీలో కనీసం బీఆర్ఎస్ మాట్లాడే అపోజిషన్ పార్టీ, కానీ కొత్తగా ఒక ఎమ్మెల్యే పోయి అసెంబ్లీలో మాట్లాడితే అది వేరే ఉంటుంది మేడం, ఆ కిక్కే వేరే ఉంటుంది. నిజం చెప్తున్నా. అలా నా ఫ్రెండ్స్ కనుక గెలిచి అసెంబ్లీకి పోతే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రివల్యూషన్ అనేది స్టార్ట్ అయింది, వ్యతిరేకత పెరిగింది ప్రభుత్వం పైన, యూత్ కూడా రాజకీయాల్లో ఉండనేది ఈ ఒక్క అడుగు దేశం మొత్తం చూస్తుంది మేడం. నేను ఏం కోరుకుంటున్నా అంటే, యూత్ రాజకీయాల్లో రేపు యూతే గెలవాలి బై ఎలక్షన్ అని కోరుకుంటున్నాను నేను. అది ఎవరు ఈ 3 పార్టీలు కాదు, ఇండిపెండెంట్ గెలవాలని కోరుకుంటున్నా. ఇండిపెండెంట్ ఎవరు గెలిచినా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఈ 3 పార్టీలు మాత్రం గెలవద్దు. ఎందుకంటే ఈ 3 పార్టీల వాళ్ళు వీళ్ళు ఇండకెళ్ళి అల్లకోతారు, అల్లకెళ్ళి ఇళ్ళకోతారు, ఇలా తిట్టుకుంటారు, రేపు కలుస్తారు, అన్నీ జరుగుతాయి. కానీ సామాన్యుల పరంగా వాళ్ళ స్వలాభం కోసం చేస్తూ ఉంటారు అంటారు. అవును. అదే ఇప్పుడు ఇండిపెండెంట్లు అయితే
వాళ్ళు ఎమ్మటే 100 కోట్లు ఎట్లా సంపాయాలి ఎట్లా చేయాలి స్కామ్ తెలియదుగా మేడం వీళ్ళకి తెలిసినంత. అందుకని నేను ఈ స్కాములు జరగకుండా అవినీతి నిర్మూలించాలి, ఈ అవినీతి పరువులు అసెంబ్లీలో ఉండొద్దనడానికి నా ఫ్రెండ్స్ ఆయన ఇండిపెండెంట్ ఎవరు గెలిచినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో వీళ్ళ అయ్యకో వీళ్ళ డాడీకో లేకపోతే వీళ్ళ తాతలకో రాసి పెట్టిపోలేడా రాజ్యాంగం వాడికి ఎంత హక్కు ఇచ్చిందో నాకు అంతే హక్కు ఇచ్చింది, మీకు అంతే హక్కు ఇచ్చింది, ప్రతి ఒక్కరు అదే హక్కు ఇచ్చింది. భారత రాజ్యాంగం కించపరిచే విధంగా ఎలక్షన్ కమిషన్ నడవద్దు, భారత రాజ్యాంగం కించపరిచే విధంగా ఎలక్షన్లో ఏం మాట్లాడాలో నిలబడ్డ నాయకులు మాట్లాడొద్దు రెచ్చగొట్టే మాటలు. నేను ఇచ్చే సందేశం ఏంటంటే తెలంగాణ ప్రజలు ఇది ఆలోచించి రేపు వచ్చే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బట్టబయలుగా బట్టలిపి కొట్టినట్టు ఓడగొట్టండి. మనకు రావాల్సిన నిరుద్యోగ వృత్తి వస్తుంది, మనకు రావాల్సిన మహిళా లక్ష్మి 2500 వస్తాయి, మనకు రావాల్సిన గ్యాస్ మీద కరెక్ట్గా ఎంతైతే పైసలు అవి వస్తాయి, ఆ పథకాలు ఆరు ఇచ్చారు కదా 6 ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఇంకొకటి ఇంకా జనాలకు ఏదైతే అవసరమో దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే 4th సీట్ అని దాన్ని డైవర్ట్ చేసుకుంటూ తీసుకొస్తారు కాబట్టి అసలు సిటీ ఉన్న సిటీని బాగా చేయడానికి లేదు. వరంగల్ నడుస్తుంది ఇప్పుడు RRR నడుస్తుంది, ఆయన పొలాలు ఇలా చుట్టాలు ఉన్న కాడికి పోయింది. ఒక రూట్ మ్యాప్ వేసి ఫస్ట్ టీఆర్ఎస్ పెడితే ఇదేట్లా అని చెప్పేసి కొండారెడ్డిపల్లి ఆయనకి ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో వాళ్ళ చుట్టాల నుంచి ఫ్లైఓవర్ తెచ్చుకుంటుండు. ఎందుకంటే డిమాండ్ పెరగాలిగా. ఆయన ఏం చేసిండు ఫస్ట్ రియల్ ఎస్టేట్ అడ్డా కదా ఆయన, రేవంత్ రెడ్డి అడ్డా రియల్ ఎస్టేట్ అడ్డా. సో అట్లా చేసింది కాబట్టి ఆ విధంగా పోయినాడు. తెలంగాణ ప్రజలు ఇది ఆలోచించుకొని దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉడగొట్టారు జూబ్లీహిల్స్లో. ఎప్పుడే కానీ అన్నిటికన్నీ కడుపు నిండి పెడితే ఎవరికి తెలియదు. ఒకసారి కాలు కడుపు ఏనో తాన నొప్పి కూర్చున్నట్టు చేస్తే నేను అనేది ఏంటంటే ఒక పెయిన్ చూపెడితే జూబ్లీహిల్స్ అనేది ఒక పెయిన్ ఓడగొట్టిరనుకో అప్పుడు తెలుస్తుంది ప్రజలకు. మనం ఏమామి ఇచ్చినా ప్రజలు మనకు తిరుగుబాటు చేసో మనం ఓడగొట్టి రూలింగ్ గవర్నమెంట్ ఉందని చెప్పేసి అది హైదరాబాద్లో అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మనకి ఏదైతే ఇప్పటివరకు పథకాలు జనాలకు ఇవ్వాలో రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ అలాంటివి చాలా ఉన్నాయి మేడం. గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ ఇక్కడేసిన గొంగళ అట్లనే ఉన్నది. ఇప్పటికి కానీ కరెంటు మొన్న 10 గంటలు ఉన్నది. ఇప్పుడు చూసుకుంటే నేను కేసీఆర్కు ప్లస్గా మాట్లాడట్లేదు, ఇది తప్పుగా అనుకోవద్దు. కాకపోతే వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటికే ఎన్నిసార్లు పోవచ్చు నిజం చెప్పండి మీ స్టూడియోలోనే ఒక 2-3 టైమ్స్ అయినా పోవచ్చు. అంటే మరి ఇది గవర్నమెంట్ ఫాల్టా అధికారుల ఫాల్టా? ఇది మన తెలంగాణను ఆల్రెడీ అప్పు తెచ్చి కొనుక్కున్నాం మన పక్క రాష్ట్రం నుంచి మహారాష్ట్ర నుంచి. మరి ఈరోజు ఎందుకు కరెంట్ ఎక్కడ పోతుంది అంటే వీళ్ళు జనాలు ఇబ్బంది పడాలి, వీళ్ళకేంది సవలతులు ఉండాలి, ఇవన్నీ అవసరమా అని ఇదే కదా వీళ్ళు అనుకుంటున్నారా? నేనైతే అదే అనుకుంటున్నా. అన్నిటికన్నా ఇస్తే వీళ్ళకి ఏం తెలుస్తుంది? ఒకప్పుడు కాంగ్రెస్ 2 గంటలకు కరెంట్ వచ్చేది, తర్వాత 6 గంటలకు వచ్చేది అనేది ఒక టైమింగ్ ఉండగా మళ్ళీ ఆ రోజులు తెస్తారేమో అని భయం అవుతుంది నాకు. ఇప్పుడు మోడర్న్ ఇండియాలో ఇప్పుడు కరెంట్ లేకపోతే ఎట్లయితే టెక్నాలజీ అప్పుడు కరెంట్ వచ్చినప్పుడే మోటార్లు వేసుకోవడం, అది రాలేదని పుసుకున్న వాడేది నొక్కినప్పుడు ఏం పోతుంది, నొక్కనప్పుడు ఏమి ఉండడం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి మళ్ళీ అట్లా రైతులు చచ్చిపోవాలేమో. మరి మళ్ళీ అలాంటి రోజులు లేవాలనుకుంటారేమో. అదే ఒక పాటలో చెప్పింది కదా ఆనాటి రోజులు వస్తాయి అంటే మళ్ళీ ఆనాటి రోజులే తెలంగాణ ఏపీ ఉన్నప్పుడు ఉన్న రోజులు తెస్తాడేమో నాకు తెలిసి. నేను కోరుకునేది ఏంటంటే ప్రజలు ఆలోచించి మంచి వ్యక్తులకి ఓటు వేసి గెలిపించండి. దయచేసి కాంగ్రెస్ ఇచ్చిన బురిడి హామీలను అంత తిప్పి కొట్టాలంటే మన ఓటు అనే ఆయుధంతో ముందుకెళ్ళాలని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకొని రేపు జూబ్లీహిల్స్లో స్థానిక ఎన్నికలలో మనం మోసం చేసిరు కదా, ఆ మోసాన్ని తిప్పి కొట్టాలంటే వాళ్ళని ఓడించడమే మనకున్న లక్ష్యం. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించండి. మనకు రావాల్సినటువంటి హక్కులు కానీ వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతున్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది. లేదంటే ఇదే విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఆయన డైలాగులు వేసుకుంటూ పక్క సీఎంని తిట్టుకుంటూ లేకపోతే వాళ్ళని తిట్టుకు వీళ్ళని తిట్టుకుంటూ ఈ విధంగా డైవర్ట్ చేసుకుంటూ అభివృద్ధిని కథం పెట్టే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని జన్య మీడియా ద్వారా నేను హెచ్చరిస్తున్నది ఏంటంటే నాలాంటి యూత్కి సపోర్ట్ చేసి ఇలాంటి ఛానల్ ఎంకరేజ్ చేయండి. పనికిమాలి నా పెద్ద ఛానల్ పట్టుకొని కూడా నమ్మకండి, వాస్తవాలు తెలుసుకోండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దేశం కాదు ప్రపంచం మొత్తం సోషల్ మీడియా నడుస్తుంది కాబట్టి ఇలాంటి ఛానల్ సపోర్ట్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలని, నిజాలు తెలుసుకొని ప్రజలు ఒక యూనిటీగా ఉండాలని, అబద్ధాన్ని ఎమ్మటి తిప్పికొట్టి నిజాన్ని తెలుసుకొని అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవాలని ప్రతి ఒక్క పౌరుణ్ణి నేను కోరుకుంటున్నాను. మీలాంటి యూత్ ఇంకా రాజకీయాల్లోకి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బై ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనేది చూద్దాం. వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి జూబ్లీహిల్స్లో అనేది కూడా చూద్దాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం.